బొబ్బట్లు అనగానే నేతితో చేస్తేనే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఒక డ్రాప్ కూడా నెయ్యి యూస్ చేయకుండా దానికంటే టేస్టీగా అలాగే చాలా చాలా సాఫ్ట్గా బొబ్బట్లు అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మైదా పిండి 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలోకి వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా కలుస్తుంది. ఇక్కడ బొబ్బట్లు చేయడానికి నేను మైదా పిండిని యూజ్ చేస్తాను. అలా కాకుండా హెల్తీగా చేసుకోవాలనుకున్న వారు గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి కలిపేటప్పుడు వాటర్ సరిపోకపోతే 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న పిండి పైన ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేశాక అంతా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ నీట్ చేశాక మూత పెట్టేసి 2 నుంచి 3 గంటల సేపు పిండిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే లోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం. స్టఫింగ్ కోసం శనగపప్పు 1 కప్ తీసుకోవాలి. తీసుకున్న శనగపప్పులోకి వాటర్ని యాడ్ చేసి 1 లేదా 2 సార్లు బాగా కడిగేసి వాటర్ యాడ్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత శనగపప్పు అనేది నానిపోయిందా లేదా ఒకసారి చూసుకొని తీసుకోవాలి. పప్పు బాగా నానిపోయింది. ఇలా నానబెట్టిన పప్పుని స్టవ్ పైన పెట్టేసి పప్పు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పప్పు ఉడికిందా లేదా చూసుకుంటూ పప్పు అనేది ఉడికించుకోవాలి. ఇలా పప్పు మెత్తగా అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళను వంపేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా వేడిగా ఉన్నప్పుడే నీళ్ళను వంపేయడం వల్ల పప్పు వాటర్ని పీల్చుకోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలా నీళ్ళంతా వంపేశాక పప్పుని చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా పప్పు చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఉడకపెట్టుకొని చల్లార్చి పెట్టిన పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పును ఒకటేసారి కాకుండా 2 బ్యాచెస్లో పట్టుకోవాలి. ఇలా పప్పులోంచి హాఫ్ క్వాంటిటీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పుకి బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం అనేది వేసుకోవాలి. హాఫ్ కప్ నుంచి 1/4 కప్ వరకు బెల్లం అనేది యూజ్ చేసుకోవాలి. లేకపోతే మీకు తినే తీపిని బట్టి బెల్లాన్ని ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని అంత ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఒక 5 మినిట్స్ బాగా నీట్ చేయాలి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల బొబ్బట్టు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా 5 మినిట్స్ నీట్ చేశాక చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు బాల్స్ అనేది తీసి డివైడ్ చేసి పెట్టుకోవడం వల్ల బొబ్బట్లు అన్నీ సమానంగా ఒకటే తీరులో వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ పక్కగా పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఎంత కావాలంటే అంత స్టఫింగ్ని ఒక సపరేట్ బౌల్లోకి లేదా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న స్టఫింగ్లోకి కొద్దిగా సోప్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సోప్ పౌడర్ యాడ్ చేసుకొని ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. దాని ప్లేస్లో ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న పౌడర్ స్టఫింగ్లో బాగా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టఫింగ్ని ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండి బాల్స్ కన్నా స్టఫింగ్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి. స్టఫింగ్ది ఎంత అయితే బాల్స్ చేస్తామో దాని సైజుని బట్టే బొబ్బట్టు అనేది పెద్దగా చిన్నగా అనేది వస్తాయి.
ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకోవడానికి కొద్దిగా పిండి అనేది చల్లి దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. ఇట్లా మందంగా ఉండేటట్టు ఒత్తుకొని దీని లోపల ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అనేది పెట్టేసి వీడియోని చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకటేసారి చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ వచ్చిన పిండి తీసేయాలి. ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేయడం వల్ల బొబ్బట్లు అనేది సన్నగా చాలా బాగా వస్తాయి. ఎక్స్ట్రాస్ అంతా తీసాక ఒకసారి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత రోల్ చేయాలి. చపాతీలాగా చిన్న చిన్న చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు కాస్త పొడిపిండి చల్లడం వల్ల అతుక్కోకుండా బాగా వస్తాయి. ఇలా రోల్ చేసిన చపాతీ మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మామూలుగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్టు ప్యాన్పై వేసుకోవాలి. ప్యాన్పై వేసాక ఒక 20 to 30 seconds కాల్చాక ఆ తర్వాత ఆయిల్ వేసి అప్లై చేసుకున్న తర్వాత 2 పక్కల తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 sides కాల్చేటప్పుడు కర్రతోని ప్రెస్ చేయడం వల్ల ఇలా బొబ్బట్టు అనేది పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇలా 2 sides బాగా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలానే మరొక బొబ్బట్టు తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన బొబ్బట్టుని ప్యాన్పై వేసాక ఆయిల్తోని 2 sides బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలాగే మిగతా బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ బొబ్బట్లు. ఒక్క చుక్క కూడా నెయ్యి యాడ్ చేయకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.